మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దినము 1వ రాజులు 10వ అధ్యాయము 24వ మాట ధ్యానం చేసుకుందాం. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతను చూడగోరిరే. లోకులందరూ కూడా లోకంలో ఉన్నటువంటి ఘనులైనటువంటి వారు, లోకంలో ఉన్నటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, లేకపోతే ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల నుంచి కూడా ఆయన మాటలను వినడానికి వస్తూ ఉన్నారంట. లోకులందరూ అతనిని చూడగోరిరే. చూడు ఎంత భాగ్యం ఇది. ఎవరు పెట్టారు ఆయనకి? అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై. సొలొమోను మహారాజు గారికి 1000 బలులు అర్పించినప్పుడు దేవుడు మాట్లాడాడు కదా, వినండి అందరూ కూడా. అయితే దేవుడు ఎప్పుడైతే జ్ఞానవాక్కులను, జ్ఞానం కలిగినటువంటి మాటలను ఆయన హృదయమందు ఉంచాడో, సొలొమోను రాజుకి 1000 స్తుతులు చెల్లించగానే ఆ రాత్రి ఆయన దర్శనమిచ్చి అంటూ ఉన్నాడు, నీకు ఏం కావాలి? విస్తారమైనటువంటి డబ్బు కావాలా? జ్ఞానం కావాలా? శత్రువుల తాలూకు ప్రాణాలు కావాలా అని అడిగితే ఆయన అంటూ ఉన్నాడు కదా, నాకు డబ్బు వద్దు, శత్రువుల మీద విజయం వద్దు, నాకు ఇక్కడ విస్తారమైనటువంటి ఈ యొక్క దేశాన్ని పరిపాలించడానికి, ఈ ప్రజలను మరి నేను పరిపాలించడానికి తగినటువంటి జ్ఞానం కావాలి అన్నాడు. వెంటనే దేవుడు తన హృదయమందు జ్ఞానవాక్కులను పెట్టాడు. ఎలా ఆయనంత జ్ఞానపరుడు భూమి మీద లేడు. ఆయనంత జ్ఞానపరుడు ఉన్నాడా గ్రేసి గారు? లేరు. ఆయనంత జ్ఞానపరుడు లేడు. భూమి మీద పుట్టడు, పుట్టబోడు కూడాను. పుట్టలేదు, పుట్టబోడు. అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానాన్ని వినడానికి అనేక దేశాల నుంచి ప్రజలు వస్తూ ఆయన మాటలు విని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన పరిపాలన చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన ఏర్పాట్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ దేశ విదేశాలకు ఆయన కీర్తి వెళ్తే ఎంత చక్కగా పరిపాలిస్తున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇంత గొప్ప జ్ఞాని దేవుడు ఒక మాట చెప్పాడు ఆయనకు. అరే, ఆ సొలొమోను మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసము నీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో మీరు అన్య జనాంగంతో స్నేహం చేయకండి, మోయాబీలతో స్నేహం చేయకండి, ఎదోమీయులతో స్నేహం చేయకండి, అమ్మోనీయులతో స్నేహం చేయకండి, సీదోనీయులతో స్నేహం చేయకండి. ఎందుకంటే వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు మీ హృదయాలను వారి దేవతల తట్టు చూస్తూ ఉంటారు. దేవుడు దేన్నైనా క్షమిస్తాడు కానీ పాపిని క్షమిస్తాడు, పాపాన్ని క్షమించలేను. ఆయన పరిశుద్ధత కోరుకునే వ్యక్తి, పరిశుద్ధతలో నిలబడినటువంటి వ్యక్తి. పరిశుద్ధత కోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికే వచ్చాడు. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, వాళ్ళతో స్నేహం చేయకూడదు అని చెబితే ఈ రాజైన సొలొమోను ఏం చేశాడో తెలుసా? ఇంత జ్ఞానపరుడు కూడా ఆయన బురదలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. చూడండి, రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనుల్లో అనేక మంది పరస్త్రీలను మోహించెను. ఐగుప్తు దేశంలో ఫరో పరిపాలిస్తున్నాడు, ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆయన కాకుండా ఆ జనులలో, అంటే ఐగుప్తు దేశంలో జనుల్లో అనేక మంది పరస్త్రీలను మోహించాడు. అంతేకాదు కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. చూడండి, కొవ్వు ఎక్కువైంది, ఇప్పుడు ధనం చేరింది, గర్వం పెరిగిపోయింది. నాకేటు అన్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు. అప్పటికే ప్రభు అంటూ ఉన్నాడు, 2 సార్లు ఆయనకి మాట ఇచ్చాడు. ఇదిగో మాట్లాడాడు, వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దు సుమా, వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దు. వాళ్ళతో స్నేహం చేస్తే నీ జీవితం పాడవుతుంది, నీ కీర్తి ప్రతిష్ఠ దెబ్బతింటాయి, నేను నీకు దూరం అవుతాను, ఈ ప్రపంచమంతా కూడా నిన్ను వేరు చేస్తుంది సుమా అన్నప్పటికీ కూడా ఆయన
కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. చూడండి, ఏం పోయే కాలం వచ్చింది. ఏమైనా మనిషేనా? దేవునికి అభిషేకించబడ్డాడు, ఓ రాజుగా ప్రజల చేత పట్టాభిషేకం పొందాడు. దేవుడు ఎంత అధికారం ఇస్తే అధికారాన్ని ఏం చేశాడు? దుర్వినియోగం చేశాడు. అంటే ఎంతమంది భార్యలు అంటే ఆయనకి? 1000 మంది భార్యలు, 700 మంది తాళి కట్టిన వాళ్ళు, 300 మంది ఉంచుకున్నటువంటి వాళ్ళు. అయితే అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఒక భార్య అంటుంది నాకు నగలు కావాలి, ఒక భార్య అంటుంది నాకు విల్లా కావాలి, ఒక భార్య అంటుంది నాకు బిల్డింగ్ కావాలి, ఒక భార్య అంటుంది నాకు అందసందాలు కలిగినటువంటి చక్కటి కొలను కావాలి, దాంట్లో స్నానం చేస్తాను, సెంటు వైదూర్యాలతో నేను చేస్తాను అంటూ ఉంది. ఎంత ఖర్చు అవుతుందండి? ఇప్పుడు అంతా ఎవరి సొమ్మది? ఎవరి సొమ్మది? ఇదిగో ఈ ప్రజల సొమ్మే కదా. ఈ ప్రజల నుంచి ఆదాయం తీయాలి కదా. ఇప్పుడు ఇంతవరకు ఎంత పరిపాలన చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజల కొరకు వదిలేసి తన కుటుంబం కొరకు మొదలుపెట్టాడు. 1000 మంది భార్యలు కలిగి 1000 మంది భార్యలను వాళ్ళకి కంఫర్ట్నెస్, వాళ్ళకి సుఖము, వాళ్ళకి సౌకర్యాలు ఇవన్నిటికీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి? ఒకవేళ వాళ్ళకి అందరికీ కానీ బిడ్డలు కానీ పుట్టి ఉంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళ చదువులకి. అంటే మరి లోకాన్ని, మరి దేశాన్ని, దేశ ప్రజలను పట్టించుకోవడం మానేశాడు. విపరీతమైన ట్యాక్స్ వేయడం మొదలెట్టాడు. దేవుని విడిచిపెట్టాడు. వెంటనే దేవుడు ఆయన నుంచి దూరం అయిపోయాడు. అయితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. దావీదు హృదయం ఎంత యథార్థంగా ఉందో దానికి ఆయన పూర్తిగా ఆపోజిట్గా దావీదుకి దేవుడంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు, దేవుని వాక్యం అంతే ప్రేమించాడు, దేవుని ప్రజలంతే ప్రేమించాడు, దేవుని సేవకులంతే ప్రేమించాడు, విశ్వాసులంతే ప్రేమించాడు. దావీదు ఇంకా ఒక మాట చెప్పాలంటే దేవుని ప్రజలు వస్తున్నారంటే గడగడలాడిపోయేవాడు ఆయన. ఎందుకంటే అంతగా దేవుడు ప్రజలతో ఉంటే దేవుడుతో ఉన్నట్టుగానే ఆయన భావించేవాడు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు ఆయన. అలాంటి వ్యక్తి మరి తన కుమారుడు వచ్చేసరికి కుమారుడికి రాజ్యం ఇస్తే ఆ రాజ్యాన్ని పూర్తిగా పాడు చేశాడు. రాజ్యాన్ని పాడు చేశాడు, ప్రజలను పాడు చేశాడు, విపరీతమైన ట్యాక్సులు వేశాడు. కారణం ఏంటంటే కామాతృత కలిగిన వాడే. కామాతృత కలిగిన వాడే. ఏం పట్టుకుంది దావీదుకి? ఈరోజు చాలామంది క్రైస్తవులు, దేవుని పేరు పెట్టుకున్నటువంటి ప్రజలు సైనాబావ ఈరోజు నీ స్నేహము ఎవరితోనుంది? దుష్ట సహవాసము మంచి నడవడిని పాడు చేస్తుంది. నువ్వు క్రైస్తవుడుగా ఉండి నువ్వెవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? నువ్వెవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? దేవుని ప్రజలతో చేస్తున్నావా? లోకంతో చేస్తున్నావా? లోక ప్రజలతో చేస్తున్నావా? అన్య జనాంగంతో చేస్తున్నావా? ఆలోచించుకో. ఎందుకంటే మొగమాటం కొరకైనా కానీ నువ్వు వాళ్ళ వైపు వెళ్తూ ఉంటావు, అపవిత్రతలో జారిపోతూ ఉంటావు, అపవిత్రత వైపు కాళ్ళు పరిగెడుతూ ఉంటాయి. స్నేహం చేస్తావు, అన్య జనాంగంతో స్నేహం చెయ్యు, కానీ పడవ నీటిలోనే ఉండాలి, నీరు మాత్రం పడవలోనికి రాకూడదు. అలాగొచ్చినాడు. ఇదిగో ఈ యొక్క స్నేహం ఎవరితో చేశాడు? అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, నీ స్నేహం ఎవరితోనుందో నువ్వు ఒకవేళ కానీ చెడు స్నేహం చేయొద్దు సుమా. నువ్వు ప్రతి క్షణము కూడా ఆలోచిస్తూ పని చేయడం నేర్చుకోవాలి. మేలైన మార్గం ఎంచుకోవాలి. మేలుకి ఆశీర్వాదకరమైన మార్గాన్ని ఎంచుకోవాలి. నీవు అక్కడికి వెళ్దాం, పబ్బులకి వెళ్దాం అంటారు స్నేహితులు, మందుకి వెళ్దాం అంటారు. ఇగో ఏం కాదులే, చిన్న డ్రింకే కదా అంటారు. అక్కడితోనే స్టార్ట్ అవుద్ది పతనం. అక్కడితోనే పతనం స్టార్ట్ అవుతూ ఉంటుంది.
పాపము స్టార్ట్ అయితే ప్రభు నీకు దూరంగా జరిగిపోతూ ఉంటాడు. ఒకవేళ ప్రభువును నువ్వు దూరం అయిపోతే నువ్వు చేసినవన్నీ కూడా నిష్ఫలితము, నీకు ఉపయోగం లేదు, మేలు జరగదు, ఆశీర్వాదం ఉండదు, నీకు ధైర్యము, చెడిపోతావు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఇక్కడ ఈరోజు అంశం ఏమిటంటే కామాతృత గలవాడై వారిని ఉంచుకొని వచ్చినాము. ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డలు పాడైపోవడానికి కారణం ప్రేమ, యేసయ్య ప్రేమ మరణది, మరువనిది, విడివనిది, ఎడబాయనిది. ప్రేమ, యేసయ్య ప్రేమ, తల్లి మరిచిన గాని మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నిన్ను విడివనన్న ప్రేమ. ఆ ప్రేమలో నువ్వు ఉండాలి. కానీ యవనస్తుడిగా ఉన్న నీవు, నడి వయస్సులో ఉన్నటువంటి నీవు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీవు, అన్ని వేళలా సరిపోయినటువంటి ప్రేమించే వ్యక్తి ఆయన ఉన్నాడు. నువ్వు ఆయనతో కానీ స్నేహం చేయగలిగితే, వాక్యంతో నువ్వు స్నేహం చేస్తే నీకు మంచి నడవడి దొరుకుతూ ఉంది, మంచి జీవితం లభిస్తూ ఉంది. ఇదిగో ఈయన సొలొమోను ఎంత మహారాజయ్యండి. ఈరోజు చాలామంది యవన బిడ్డలకి ఇదొక హెచ్చరిక. యవన బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్లు వేస్తూ ఉన్నారు. ఆడిని చూసి ఈయన చూస్తాడు, అలాగ చేసుకుని వాళ్ళ జీవితాలు పాడు చేసుకొని లోన్లు, ఈ సెల్ ఫోన్లు అంటే యాప్లు డౌన్లోడ్ చేసి లోన్లు తీసుకొని ఆ లోన్లు కట్టలేక వడ్డీలు, చక్రవడ్డీలు తీసుకొని 10,000 తీసుకుంటే 50,000 కట్టవలసి వస్తుంది. ఈ కట్టలేక వాళ్ళు ఏదో కొన్ని వీడియోలు పెట్టి ప్రజలను పాడు చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఇది కట్టలేక అనేక మంది అయినటువంటి యవన బిడ్డలు, యవనస్తురాండ్రు, ఆడపిల్లలు, చదువుకునే బిడ్డలు స్వయంగానే సూసైడ్, ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటి? వాళ్ళు చేస్తున్నటువంటి స్నేహం ఎటు వెళ్ళిపోయింది? వాళ్ళు ఆరాధించేటువంటి దైవము, పరిశుద్ధమైన దైవముకు రావాలని పరిశుద్ధమైనటువంటి దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా కూడి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. అటువంటి గొప్ప విశ్రాంతి కొరకుగానే నీకు సిద్ధపడితే, ఇదిగో ఈయన ఎవరితో స్నేహము, ఎవరితో ఉన్నాడు ఈయన అంటే 1000 మంది భార్యలను చేసుకుని అనేక జాతుల వారిని, మోయాబీలను, ఎదోమీలను, అమ్మోనీయులను, సీదోనీయులను, హిత్తీయులను, ఐగుప్తీయులను, ఫరోలో ఉన్నటువంటి వారిని అందరినీ రకరకాల ప్రతి దేశం నుంచి తీసుకొని వచ్చాడు భార్యలుగా. వాళ్ళు చెప్పినట్టు భార్య చెప్పినప్పుడు భర్త చేయాల్సిందే. ప్రభు అది కోరుకోలేదు నిన్ను. అందుకే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, తన రాజ్యం పోగొట్టుకున్నాడు. అయితే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు సొలొమోను. అంతేకాకుండా ఈ లోకంలో అన్య దేవత ఆరాధనకు మొక్కుబళ్ళు చేసి వాళ్ళ కొరకు బలిపీఠాలు కట్టించాడు, ఎత్తైన స్థలాలు కట్టించాడు. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. సొలొమోను హృదయం పూర్తిగా తొలగిపోయిందండి. ఈరోజు యవన బిడ్డలుగా ఉంటుంది ఓ వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, నీ హృదయం ఎటువైపు వెళ్తుంది? దేవుని ప్రజలు నిన్ను చూస్తూ ఉన్నారు. జీవము గల దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. లోకం నిన్ను చూస్తూ ఉంది. సాతానికి నువ్వు కావాలి, దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నీతో మాట్లాడడానికి ఇప్పుడు ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆదామను సృష్టించినప్పుడు చల్లబోటన ప్రతిరోజు కూడా ఆదామా, అవ్వా అని పిలుస్తూ ఉండేవాడు. వాళ్ళతో కబుర్లు చెప్పి మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో ఉండడానికి ఇష్టపడేవాడు ఎక్కువగా. మరి సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? సాతానికి కూడా దేవుని ప్రజలే కావాలి, ఆయన సృష్టించిన ప్రజలే కావాలి. ఎందుకంటే వాళ్ళు పాడు చేస్తూ ఉండడానికి. తప్పిపోయినటువంటి కుమారుడు ఆస్తంతా ఉన్నప్పుడు ఏం చేశాడు? చెడు స్నేహాన్ని చేశాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. పందులు తిన్నటువంటి పొట్టును తినడానికి ఇష్టపడ్డాడు, పంది తిన్న ఆహారం తినడానికి ఇష్టపడ్డాడు, పందులు మేపడానికి సిద్ధపడ్డాడు.
తన తన స్థితి ఏంటో తెలుసా? ఒక ఉన్నతమైనటువంటి స్థితి. కోటాను కోట్ల రూపాయల ఆస్తిపరుడు. ఆస్తిని తన తండ్రి వద్ద నుంచి విడిపోయాడు. చెడు స్నేహంతో తిరిగాడు, దుష్టు సహవాసం చేశాడు, నడవడంతా పోయింది. ప్రార్థన లేదు, తెల్లవారు లేసి మోకాళ్ళ ప్రార్థన లేదు, స్తుతి ఆరాధన లేదు, ఆదివారం ప్రార్థన లేదు, మంగళవారం ప్రార్థన లేదు, శుక్రవారం కూడిక లేదు. నెల అయ్యేసరికి మరి కృతజ్ఞత కూడికలు లేవు, వారాంతపు కూడికలు లేవు, మాసాంతరపు కూడికలు లేవు. ఎక్కడ కూడా అటెండ్ అవటం లేదు. కారణం ఏమిటంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి పూర్తిగా తొలగిపోయిందండి. అంత స్థితి వరకు దయచేసి వెళ్ళొద్దు. దావీదుతో ఈ మాట చెప్పాడో లేదో ప్రభు సేవకుడు ద్వారా నాతాను ప్రవక్తను పంపించాడు. పంపించిన వెంటనే ఆయన వెంటనే రిపెంట్ అయ్యాడు, మారు మనసు పొందాడు. అయ్యో ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అన్నాడు. ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. తన జీవితకాలం ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు కుటుంబంలో ఒకరినే, నీ కుటుంబాన్ని నీకు రాజుగా ఉంచుతాను, దీపాన్ని పెడతాను, ఎన్నడూ కూడా తొలగించను. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే చాలండి. ఆ కుటుంబంలో చెడతరం వారైనా దేవుడు మీ పితరులకు ఇచ్చినటువంటి మాట బట్టి మీ కుటుంబాలన్నింటినీ కూడా వర్ధిల్ల చేస్తాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పినటువంటి వాడు కాదు. ఆయన నరుడు కాదు. ఆయన మాట ఇచ్చి అబద్ధం ఆడడానికైనా నరుడు కాదు. అందుకని అంటూ ఉన్నాడు కదా, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి అప్పుడు అంటున్నాడు, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరించకపోవటం నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదెను. నీ దాసునికి ఇస్తాను సొలొమోన్, ఈ రాజ్యం తొలగిస్తాను. ఐ విల్ రిమూవ్ ద కింగ్డమ్ ఆఫ్ యూ అండ్ గివ్ ఇట్ టు యువర్ సర్వెంట్. ఐ హ్యాండ్ ఓవర్ టు యువర్ సర్వెంట్. నీ యొక్క సేవకుడికి ఇస్తాను, నీ దాసుడికి ఇస్తాను, నీ దగ్గర పనిచేసేవాడికి ఇస్తాను, నేను తప్పిస్తాను పో అన్నాడంతే. అంతవరకు దయచేసి తెచ్చుకోవద్దు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నావు, ఆస్తితో ఉన్నావేమో, బలగం ఉందనుకుంటున్నావేమో, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావేమో. ధనవంతుడు ఇదే మాట అంటూ ఉన్నాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వేమైపోతావు? నిత్య అగ్నిలో పడతావు. రక్షణ లేకుండానే నువ్వు చనిపోతే దేవుని రాజ్యం నీకు దొరకదు. ఇదిగో ప్రియమైన సహోదరులారా, నీ రాజ్యమును తీసి నీ దాసునికి ఇస్తాను అన్నాడు. వెంటనే అంతే, తన తండ్రికి ఇచ్చిన మాటను బట్టి మొత్తము తీయను. కాకపోతే నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములు యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను. ఒక గోత్రం మాత్రం నీ కుమారునికి ఇస్తాను. యెరూషలేము నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తం చూడండి 10 ఆశీర్వాదాలు పోయేవి, ఒక్క ఆశీర్వాదమే ఉంచాడు. 12 ఆశీర్వాదాలు, ఒక ఆశీర్వాదము ఇద్దరు కొరకు యాజకత్వం చేసేవారు, ఒక ఆశీర్వాదం మాత్రమే ఉంచాడు. 10 ఆశీర్వాదాలు తీసేశాడు, 10 రాజ్యాలు తీసేశాడు. నువ్వు ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి సహోదరులారా, ఈ పగలు వాక్యం వింటున్న సహోదరులారా, ఆలకించండి. దేవుని మాట ఏం చెప్తుందో. అయితే ఎప్పుడైతే సొలొమోనుకు దేవుడు మాట ఇచ్చాడో వెంటనే దేవుడు ఎదోమీయ రాజు అయినటువంటి హదదు అనే వ్యక్తిని సొలొమోనుకు విరోధిగా లేపాడు. ఆ దేశం నుంచి యుద్ధానికి వచ్చారు. ఆ తర్వాత ఎదోమీల తర్వాత యోవాబు మరణమైన ఐగుప్తు దేశం నుంచి హదదు అనేటువంటి వ్యక్తిని లేపాడు దేవుడు. ఎదోము హదదు రాజుని లేపి ఆయన మీదకి, దేవుడు ఒక్కసారి దూరం అయిపోతే నీ మీద శత్రువులు దగ్గర అయిపోతూ ఉంటారు. శత్రువులు దగ్గర అయిపోతే నీకు రోగాలనే వస్తాయి, అప్పుల బాధ పెరుగుతుంది, నువ్వు ఒంటరిగా అయిపోతావు, నీకు విజయం రాదు. ఏ వ్యాపారం చేసినా నీకు నష్టమే జరుగుతుంది, ఏ ఉద్యోగానికి వెళ్ళినా నీకు నష్టమే జరుగుతుంది. దేవుని కలిగి ఉంటే నీకు సమస్తము విజయమే. ఆ విజయం వైపు నువ్వు చూడాలి. కానీ దేవుడు లేకుండా, ఒకవేళ దేవుడు చెప్పినప్పుడు కూడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడే నేను మారు మనసు పొందితే ప్రభువా నన్ను క్షమించని అడిగితే దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
అయితే ఇంకా తన సేవకుడైనటువంటి యెరోబాము, సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచాడు. తన ఇంట్లో పనివాడిగా ఉన్నాడు యెరోబాము. పనివాడిగా ఉన్నటువంటి యెరోబాము రాజు మీదకి లేచేసరికి ఈ యొక్క సొలొమోను అనుకుంటూ ఉన్నాడు, ఇదిగో ఇతను చంపాలి అనుకుంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క యెరోబాము ఎప్పుడైతే ఆయన మీద లేచాడో, ఈయన చాలా పనివాడు అనే సంగతి తెలుసుకుని యెరోబాముకి ఒక కఠినమైన పని అప్పగించాడు. భారమైన పని అతని అధికారిగా నియమించాడు. కఠినమైన పని చేయించడానికి ఇష్టపడ్డాడు. వెంటనే యెరోబాము, అయ్యా నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఇంకా నేను చాలా ఆర్డర్స్ పెట్టేశాడు, ఈ కఠినంగా ఉంది ఉద్యోగం, నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతుంటే ఒక ప్రవక్త ఆయన కనుగొని ఆయనతో మాట్లాడుతూ అన్నాడు. ఆయన మార్గమందు ఆయన కనుగొని అహియా అనే ప్రవక్త వచ్చాడు, కొత్త వస్త్రం ధరించుకునేందును. అయితే పొలంలో వాళ్ళిద్దరే కనబడుతున్నారు. అహియా తను వేసుకున్న బట్టలు చింపేసి 12 ముక్కలు చేసి ఆ యొక్క బట్టలను 10 ముక్కలను ఆయనకి ఇచ్చాడు. ఒక ముక్కను ఆయన అంటూ ఉన్నాడు, 10 తునకలను నీవు తీసుకునము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతును సీదోనుల దేవతకు, కీమోషను మోయాబుల దేవతకు, మిల్కోను అమ్మోయిలు దేవతకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములు నడవకయు ఉన్నారు కనుక సొలొమోను చేతిలోని రాజ్యాలను కొట్టివేసి 10 గోత్రాలను నేను నీకు ఇస్తాను అన్నాడు. చూడండి, ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఇదే? ఎవరికి ఇచ్చారు ఇది? తన దాసుడికి ఇచ్చాడు. సొలొమోనులో ఇంట్లో పనిచేస్తున్నటువంటి, తన యొక్క ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఇచ్చేశాడు 10 గోత్రాలు. ఇగో ఈ 10 గోత్రాలు నేను నీకు ఇస్తాను, నువ్వు పరిపాలించు, నువ్వు కానీ దావీదులా పరిపాలిస్తే స్థిరంగా నేను ఉంచుతాను నిన్ను కూడా అన్నాడు. నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచదును కానీ నిత్యము నేను బాధించను. వారు చేసిన క్రియలు బట్టే నేను బాధిస్తున్నాను, కానీ నేను నిత్యము బాధించను. కాబట్టి ఇదిగో వెంటనే ఆ మాట విన్నాడు. ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ శేషకు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. సొలొమోను మరణమైనంత వరకు కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నాడు, రాజ్యాన్ని విడిచి వెళ్ళాడు. కాబట్టి మనం ఈరోజు దేవుడు మాట తెలియజేస్తుంది. దేవుడు అభిషేకం చేసేసాడు అహియా ప్రవక్త ద్వారా. ఈరోజు నీ దగ్గర నుంచి కూడా ఏదైనా కోల్పోతే నీ పరిస్థితి అంటే కారణం అంటే నీ క్రియలు బట్టి, నీ స్నేహం బట్టి, నువ్వు దేవునికి దూరం అవుతున్న బట్టి, నువ్వు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటావో దేవుడు అంతగా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తానంటున్నాడు, నిన్ను నీ రాజ్యాన్ని దీవిస్తానంటున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు నీ గ్రామాన్ని రక్షిస్తాను అంటున్నాడు, సమృద్ధినిస్తాను అంటూ ఉన్నాడు. అరుచు కాకి పిల్లలకు ఆహారం పెట్టేవాడు ఆయనే. నీ చేతిలో కష్టార్జితం నిశ్చయముగా నువ్వు అనుభవించదు అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, నీ స్నేహము మార్చుకొని ఇప్పుడైనా పశ్చాత్తాపం పొంది దేవుని ఎడల తిరిగినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబం నిండుగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. యేసయ్యా, కూడొచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, వాక్యం బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. మారు మనసు పొంది నీ రాజ్యం సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.